మీ చుట్టూ ఉన్న పరిస్థితులు ముందుకు సాగడం లేదనిపించిన అనుభవం మీకెప్పుడైనా ఎదురైందా? మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న విషయాలు కుటుంబంలో శాంతి, ఆరోగ్యము, పదోన్నతి, సమృద్ధి ఇవన్నీ స్తంభించిపోయినట్లుగా అనిపిస్తుందా? మీరు స్థిరంగా ఉండిపోయినట్లుగా భావిస్తున్నారా? మీరు ఈ విషయాల్ని గ్రహించినప్పుడు అవి జీవంగా కనిపిస్తున్నాయా? లేకుంటే నిర్జీవంగా కనిపిస్తున్నాయా? ఒకవేళ నిర్జీవంగా కనిపించినట్లయితే మీకు నాదొక ప్రశ్న. మీరు ఈ విషయాలని గ్రహించేటప్పుడు ఏ విధంగా గ్రహిస్తున్నారు? యేసుని పోలి గ్రహిస్తున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన గ్రంథంలో మనకు నేర్పించిన విషయం ఏంటంటే, పర్వతమైనట్లుగా కనిపించే ఈ పరిస్థితులను మనము ఏ విధంగా గ్రహించాలో, ఏ విధముగా గ్రహించి అధిగమించాలో దేవుని వాక్యం నుండి 2 సన్నివేశాలని ఈ రోజు మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. మార్తా, మరియ మరియు అందరూ లాజరు చనిపోయాడని చూసినప్పుడు యేసుక్రీస్తు మాత్రము లాజరులో జీవాన్ని చూశారు. అదే విధంగా యాయీరు కుమార్తె చనిపోయినప్పుడు అందరూ అదిగో ఆ చిన్న బిడ్డ ప్రాణం విడిచింది అని చూశారే, కానీ యేసుక్రీస్తు మాత్రము ఆ చిన్నదానిలో జీవాన్ని గ్రహించారు. నా ప్రియమైన సహోదర, నా ప్రియమైన సహోదరి, ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు మరొకసారి గుర్తు చేస్తున్నారు. మన కళ్ళతో చూడడం మానివేసి ఆయన కళ్ళ ద్వారా విషయాలను గ్రహించమని. ఒకవేళ మనము ప్రభు అయిన యేసుక్రీస్తు కళ్ళ ద్వారా గ్రహించడం మొదలు పెడితే మరణానికి బదులుగా జీవాన్ని చూస్తాము, నష్టానికి బదులుగా సమృద్ధిని చూస్తాము, బాధకు బదులుగా బలాన్ని చూస్తాము, విషాదానికి బదులుగా ఆనందాన్ని చూస్తాము, వ్యాధికి బదులుగా ఆరోగ్యాన్ని చూస్తాము, విధ్వంసానికి బదులుగా నూతన సృష్టిని చూస్తాము. ప్రభువైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మొదలుకొని మనమందరము ప్రభువైన యేసుక్రీస్తుని పోలి గ్రహిద్దాం.